ఆలూ లాలీపాప్ బాగుంది కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. ఆలూ లాలీపాప్ కి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు 1/2 కిలో, బ్రెడ్ పౌడర్ 1 కప్పు, మైదా 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఆలూ లాలీపాప్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఓకే అండి, రాధ గారు స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగిద్దామండి. ఓకే, డీప్ ఫ్రైగా అండి? అవునండి. ఓకే, పెట్టాము ఆయిల్. ఓకే, నా పొటాటో, బాయిల్డ్ పొటాటో మ్యాష్ చేయాలండి. ఉడకబెట్టుకున్న బంగాళదుంప వేసుకున్నాం అండి. నెక్స్ట్ ఇది బ్రెడ్ క్రమ్స్ అండి. బ్రెడ్ మిక్సీలో వేసి పొడి చేశారు. బ్రెడ్ క్రమ్స్. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ అండి. ఆనియన్స్ సన్నగా తరిగిన ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొరియాండర్ పౌడర్ అండి, ధనియాల పొడి, కారం మన ఇష్టం. అది కారం కొంచెం పిల్లలు ఉన్నారు అంటే కొంచెం తక్కువగా, సాల్ట్ టేస్ట్, కొంచెం లెమన్ అండి. అవునా, ఇది ఉంది ఇస్తామన్నా. ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి. కావాలంటే చేత్తో కలుపుకోవచ్చు. అదే. సో మీది హైదరాబాదేనా అండి? అవును. ఎక్కడ? కుకట్పల్లిలో ఉంటాం. అంటే ప్రాపర్ హైదరాబాద్ కాదు, మాది కర్నూలు. మమ్మీ వాళ్ళది కర్నూలు. సో చదువు అంతా అక్కడేనా? అదే, అక్కడే. పెళ్ళైన తర్వాత వచ్చారు ఇక్కడ? బిఫోర్ మ్యారేజ్ వచ్చేసాము. మ్యారేజ్ వచ్చేసిన తర్వాత 2 ఇయర్స్కి పెళ్ళి. ఓకే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దామండి ఇందులోకి. సో టీచర్గా బాగా అరుస్తూ ఉంటారా పిల్లల మీద? కామన్గా వెళ్ళి పర్ క్లాస్ 35 అలా వస్తుంది. 35. సో గట్టిగా అరిచే చెప్పాలేమో కదా. అంతే. మళ్ళీ పేపర్ కరెక్షన్లు, హోంవర్క్లు, అది ఇది అంతా అయిపోయిందండి. ఇప్పుడు లాలీపాప్స్ లాగా చేసుకుందాం. ఓకే. ఫస్ట్ బాల్స్ లాగా చేసుకోవాలా? అవునండి. మీ అమ్మ నాన్నగారు, మీ ఫ్యామిలీ సైడ్ ఎంతమంది అండి? మేము 4 మెంబర్స్ అండి. అక్క, చెల్లి, తమ్ముడు, నేను. బ్రెడ్ క్రమ్స్ అండి. మైదా కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకొని డిప్ చేసుకోవడానికి, అంటే ఇలా ముంచి వేయడానికి. అంతే. సో నేను కొద్దిగా వేస్తాను, మీరు చెప్పండి. ఓకే. ఇవి రెడ్ ఫ్లేక్స్ అండి, చిల్లీ ఫ్లేక్స్ ఇందులో వేసుకుంటాం కొంచెం. ఓకే. అంటే సీజనింగ్ పర్పస్కి అండ్ టేస్ట్ కూడా. జీరా. సో ఎండుమిరపకాయలు కొంచెం కచ్చాబిచ్చాగా చిల్లీ ఫ్లేక్స్లా చేసుకున్నది, జీలకర్ర వేసుకున్నాం. సో అది బ్రెడ్ క్రమ్స్లో మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో డిప్ చేసేసుకొని అద్దుకోవాలా? ఇందులో అద్దుకోవాలి. ఓకే. మళ్ళీ కొంచెం ప్రెస్ చేస్తే బ్రెడ్ క్రమ్స్ కొంచెం దానికి అతుక్కుంటాయి, అంటే విడిపోకుండా ఆయిల్లో వేసినప్పుడు. సో ఫస్ట్ వరుసలో పెట్టుకుని ఒకేసారి వేద్దాం అంటారా? డీప్ ఫ్రై చేసుకుందాం అండి. డీప్ ఫ్రై వేయండి మీరే. కరెక్ట్గా కాగింది కదా? అవునండి. సో ఇది కొంచెం వేగాలి కదండి? అవునండి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ముందే తీసేస్తే పైన కలర్ బ్రౌనిష్గా ఉంటుంది, కానీ లోపల కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది.
సో లోపల వరకు క్రిస్పీగా ఉండాలంటే కొంచెం సిమ్లోనే ఇలా పెట్టి వేయించాలి. ఓకే, ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేయండి. సో రాజుగారు ఇన్స్పిరేషనా మీకు? అవునండి. ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు సురేష్ గారు వంట వండడం మానేశారు. ఇంత పర్ఫెక్షనిస్ట్ వైఫ్ ఉన్నప్పుడు ఎలా? థ్యాంక్ యూ. చేయండి. చాలా బాగుంది. చూసారండి, చక్కగా డెకరేట్ చేశారు. లాలీపాప్స్ లాగా టూత్ పిక్స్ కూడా రెడీగా పెట్టి రెడీ టు సర్వ్ లాగా ఇచ్చేసారు. చాలా బాగుంది రాధ గారు. మనం కూడా ట్రై చేద్దామండి. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. ఆలూ లాలీపాప్ తయారీ విధానం. ఒక బౌల్లో ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు, బ్రెడ్ పౌడర్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కొత్తిమీర వేసి బాగా కలుపుకుని బాల్స్ లాగా చుట్టుకోవాలి. మైదాలో కొద్దిగా నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. బ్రెడ్ పౌడర్ లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర వేసి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఆపై ఈ బాల్స్ ని మైదాలో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆలూ లాలీపాప్ సర్వ్ చేయడానికి రెడీ.